ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు. ఇది ఎన్నికల సంఘం తేల్చి చెప్పినటువంటి అంశం. వాస్తవానికి ఈవీఎంలు రాబట్టి బతికిపోయాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 106 సంఘటనలు జరిగినాయి. గొడవలు, గందరగోళాలు ఇవన్నీ. వాస్తవంగా అక్కడ రీపోలింగ్ జరపాలి. ఎందుకంటే ఈ గొడవ కారణంగా కొంతమంది ఓటు వేయకుండా ఆగిపోయి ఉంటారు కదా, లేదా భయోత్పాతం కారణంగా ఆ టైంలో ఎవడన్నా వీళ్ళ ఓట్లు వేసేసి ఉండొచ్చు కదా, అది రీపోలింగ్ పెట్టాలి. కానీ ఎన్నికల సంఘం రీపోలింగ్ అవసరం లేదు. కొన్ని చోట్ల ఈవీఎంలని ధ్వంసం చేశారు. అయితే ఆ ప్లేస్లో మరొక ఈవీఎం పెట్టారు, దాంట్లో ఓట్లు నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి అవి ఎక్కడ రీపోలింగ్ లేదు. ఇదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బ్యాలెట్ల దగ్గరికి వెళ్తే దాంట్లో కాస్త ఇంకిపోస్తే చాలు మొత్తం రీపోలింగ్ చేయాల్సిందే. అట్లాగే ఆ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోతే చాలు రీపోలింగ్ చేయాల్సిందే. అదే ఈవీఎంని కనుక ఎత్తుకుపోతే ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. దానికి ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఈవీఎంలు వచ్చి ఓ రకంగా రీపోలింగ్ లేకుండా బతికిపోయాం.